విద్యార్థులని రాహుల్ గాంధీ ఈడియట్ అనే మాట సంబోధించడం అనేది భారతీయ జనతా పార్టీ తప్పడుతూ ఉంది. విద్యార్థులు అంటే ఇంత చులకనతనం అయిపోయింది. ప్రియాంక గాంధీ మీడియా ఫాల్తు మీడియా అన్నది. అంటే ఈ యొక్క రకమైనటువంటి ఒక ఏదైతే మాటలు ఇద్దరు అంటున్నారో ఇది వాళ్ళ సంబంధించినటువంటి ఒక ఫ్రస్ట్రేషన్కు ఒక ఒక ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి కూడా భావించవచ్చు. విద్యార్థులను ఈడియట్ అనేది ఏదో అంటున్నాడో రాహుల్ గాంధీ మరి తెలుసుకోవాలి. ఈయన పెద్ద పొలిటికల్ ఈడియట్ లానే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. పార్లమెంట్లో ఈరోజు చర్చ దేని మీద చేస్తున్నారు, దేని మీద చేయాలి అది మాట్లాడకుండా ఈరోజు అమిత్ షా గారిని బుల్లెట్లు తగిలిన విద్యార్థులకనో లేకుంటే లాఠీ చార్జ్ దాని మీద క్షమాపణ కొడుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీగా మీరు ఆ రోజు 2014లో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఆ రోజు విద్యార్థుల మీద ఫైరింగ్ జరిగినాయి, చనిపోవడం జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి. అది కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఆలస్యం చేసినట్టుగా అయింది. మరి దాని గురించి మీరు క్షమాపణ చెప్పారా? ఇంతవరకు చెప్పలే మీరు. అసలు ఇంతమంది వేలాది మంది విద్యార్థుల చావు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. ప్రియాంక గాంధీ వచ్చి యువ డిక్లరేషన్ చేస్తుంది. ఆమె ఈరోజు యువ డిక్లరేషన్ మీద మాట్లాడలేదు. యువ డిక్లరేషన్ కూడా విద్యార్థులకు యువతకు మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి కూడా, ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకు మోసం చేశారు కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆర్ఎస్ఎస్ వల్ల విద్యార్థి మంత్రి నడుస్తున్నాడు అంటే ఇటలీ చేయబట్టి కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా? ఏం మాట్లాడతాడో ఆయన అర్థం కాదు నాకు. ఈరోజు ఇటువంటి ఒక వ్యాఖ్యలతోని ఫ్రస్ట్రేషన్ బయటపడతా ఉంది. ఈరోజు విద్యార్థి యువ కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడ్డది. విద్యార్థులను ఈడియట్ అంటారు, ఇంకోరు మీడియాని ఫాల్తూ అంటారు. ఇవన్నీ రకాలైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎండబెట్టాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. యాక్చువల్లీ కిషన్ రెడ్డి ఇచ్చేది ఉండే చనిపోయినంట. ప్రియాంక గారిని ఇచ్చాడు ఆయన, ఇది టెర్రరిస్ట్ నాకు ఫోన్ చేసి సెంట్రల్ ఆఫీస్